ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, బట్ హానెస్ట్గా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఎగ్జామ్ హాల్లో అన్నోన్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కామ్గా దాన్ని వదిలేస్తారా, లేక పానిక్ అయ్యి ర్యాండమ్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారా? ఈ రెండు చేస్తే మీ మార్క్స్ పోవడం తప్ప ఏమీ అవ్వవు. సో నిజం చెప్పాలంటే మీ ర్యాంక్ డిసైడ్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ప్రిపరేషన్ కాదు, ఎగ్జామ్ హాల్లో డిసిషన్ మేకింగ్. అండ్ చాలా స్టూడెంట్స్ మంత్స్ ప్రిపరేషన్ చేస్తారు, బట్ ఎగ్జామ్లో లాస్ట్కి 20 to 30 క్వశ్చన్స్ కన్ఫ్యూజన్లో వదిలేస్తారు. నాట్ బికాస్ వాళ్ళకి రాదు, వాళ్ళకి హ్యాండిల్ చేయడం రాదు. సో లాజికల్గా మాట్లాడుకుంటే 3 hours ఎగ్జామ్, రైట్? సో 160 క్వశ్చన్స్ ఉంటాయి. దాట్ మీన్స్ పర్ క్వశ్చన్కి అరౌండ్ 1 minute టైం మాత్రమే ఉంటుంది. సో ఎవ్రీ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేయడం పాసిబులా? మీరే థింక్ చేయండి. అఫ్కోర్స్ ఆన్సర్ ఇస్ నో, రైట్? సో ఇంకో సినారియో తీసుకుంటే, ఒక క్వశ్చన్ వచ్చింది మ్యాథ్లో, అది మీకు వచ్చుబట్ట సాల్వ్ చేయడానికి 10 minutes టైం పట్టిద్ది అండ్ దెర్ ఇస్ నో టైమ్. మీరు ఆ 10 minutes పెట్టి అది సాల్వ్ చేస్తారా, లేదంటే స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఆప్షన్ పెట్టేసి ఆ 10 minutesలో 10 ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసి మార్క్స్ గెయిన్ చేస్తారా? మీరు ఎండ్ వరకు చూడండి, సో దాట్స్ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఎంసెట్లో నో నెగటివ్ మార్కింగ్, కానీ 1 mark ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 1 mark డిఫరెన్స్ తోటి ర్యాంక్స్ ఎక్కడికో పడిపోతాయి. సో దట్స్ వై ఎంసెట్ ఈస్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఇట్స్ స్పీడ్ ప్లస్ స్మార్ట్ థింకింగ్. ఈ వీడియోలో నేను ఫేక్ షార్ట్ కట్స్ చెప్పను, అలా అని చెప్పి 100% కరెక్ట్ గెస్సింగ్ అని కూడా చెప్పను. మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే లాస్ట్ 30 minutesలో పానిక్ అవ్వకుండా స్ట్రాటజీ ఫాలో అయ్యి క్వశ్చన్స్కి ఆప్షన్స్ పెడితే పక్కా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఈ చీట్ కోడ్స్ వీడియో చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షో యూ స్టెప్ బై స్టెప్ అన్నోన్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో. సో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ 30 minutesలో ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అని మీకు పక్కా క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమింగ్ టు ఫస్ట్ చీట్ కోడ్, ఎలిమినేషన్ మెథడ్. సో క్వశ్చన్ని చూసాక ఆప్షన్ని అబ్జర్వ్ చేయండి. క్లియర్గా రాంగ్ అనిపించేవి రిమూవ్ చేయండి. మనం చూసుకుంటే 4 options ఉంటాయి, రైట్? దాంట్లో మీరు ఏదో ఒక ఆప్షన్ పెడితే 25% ఛాన్స్ ఉండద్ది, రైట్, అది కరెక్ట్ అవ్వడానికి. కానీ మీరు ఈ ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తే ఇఫ్ యూ రిమూవ్ అట్లీస్ట్ 2 options, then 50% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కరెక్ట్ ఇంక్రీజెస్ కాదా? సో డబుల్ ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా కాదా? అది జస్ట్ నువ్వు గెస్ చేయట్లేదు, రైట్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ స్మార్ట్ ఫిల్టరింగ్. నువ్వు ఫిల్టర్ చేసి ఆప్షన్ పెడుతుంది. కమింగ్ టు సెకండ్ చీట్ కోడ్, దాట్ ఈస్ సిమిలర్ ఆప్షన్స్. ఆప్షన్స్లో 2 ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటే ఐడెంటిఫై చేయండి. ఆన్సర్ మోస్ట్లీ ఆ 2 మధ్యనే ఉంటుంది. బికాస్ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి స్మాల్ డిఫరెన్స్ పెట్టి ట్రాప్ క్రియేట్ చేస్తాడు. సో బ్లైండ్లీ ఇగ్నోర్ చేయకండి. అగైన్ 50% ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ మార్క్స్, రైట్? కమింగ్ టు థర్డ్ చీట్ కోడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో లాంగ్ క్యాలిక్యులేషన్స్ కనిపిస్తే స్టాప్, బికాస్ మీకు అంత టైం ఉండదు, రైట్? ఆప్షన్స్ని 1 by 1 సబ్స్టిట్యూట్ చేయండి. లైక్ మ్యాథ్లో కొన్ని మీకు ఈక్వేషన్స్ వస్తాయి, దాంట్లో ట్రై టు సబ్స్టిట్యూట్ ద ఆప్షన్. సో మోస్ట్లీ క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా చేయొచ్చు, ప్లస్ కరెక్ట్ ఆప్షన్ పెట్టచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ 2 minutes సాల్వింగ్ దాట్ క్వశ్చన్, యూ క్యాన్ సాల్వ్ ఇన్ 20 to 30 seconds ఇఫ్ యూ డూ ఇట్ కరెక్ట్లీ. బై ద వే, మీరు ఇంకా వీడియో చూస్తున్నట్టయితే కమెంట్లో మీ సిలబస్ ఎంతవరకు అయ్యిందో పెట్టండి, చూద్దాం ఎంత స్టూడెంట్స్ జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ నేను మొత్తం మీ ఎంసెట్ అయిపోయినాక కూడా కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఏమేమి చేయాలి, ఆ టైం ఎలా ఉపయోగించుకోవాలని కూడా నేను వీడియోస్ చేస్తాను. సో డోంట్ మిస్ ఎనీ వీడియో. సో ఫర్ దాట్ సబ్స్క్రైబ్ to the channel. Coming to fourth cheat code, that is odd one out pattern. Simple గా 3 options similar ఉంటాయి, రైట్? 1 different ఉండిద్ది. లైక్లీ ఆన్సర్ అందులోనే ఉంటుంది. కమింగ్ టు ఫిఫ్త్ చీట్ కోడ్, assertion and reason pattern. సో both true or both false or all the above ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తే బ్లైండ్గా పెట్టండి, బికాస్ హై ప్రాబబిలిటీ దాంట్లోనే ఉంటుంది, అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు సిక్స్త్ చీట్ కోడ్, దట్ ఈస్ లాంగ్ ఆప్షన్. సమ్ టైమ్స్ 1 option చాలా లెంతీగా ఉంటుంది, సో మోస్ట్లీ ఆన్సర్ అందులోనే ఉంటుంది. సో ఛాన్సెస్ పెరుగుతాయి మీకు మార్క్స్ రావడానికి. కమింగ్ టు సెవెంత్ చీట్ కోడ్, దట్ ఈస్ ప్రాబబిలిటీ యూస్.
ఇప్పుడు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ ఏ ఆప్షన్స్ 40 ఉంటాయి, బి ఆప్షన్స్ 40 ఉంటాయి, సి ఆప్షన్స్ 40 ఉంటాయి, దాంట్లో మొత్తం ఏ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, అన్ని బి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అంటే మీరు క్వాలిఫై కూడా అవ్వరు. బికాస్ ప్యాటర్న్ మారింది, వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు పేపర్స్ని, రైట్? మీరు ప్రీవియస్ ఇయర్స్ని క్వశ్చన్స్ పేపర్స్ చెక్ చేసుకుంటే అస్సలు ఉండవు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో అలా కాకుండా ఇప్పుడు మీరు అన్ని పెడతారు కదా, అన్ని ఆప్షన్స్ పెడతారు, బీనో సీనో ఏనో చూసి పెడతారు, చేసి పెడతారు. అవన్నీ అయిపోయాక అప్పుడు అక్కడ ప్రాబబిలిటీ చూసుకోండి. ఇప్పుడు మీకు ఏ స్ట్రాటజీ పని చేయట్లేదో ఆ క్వశ్చన్లో, ఆర్ఎల్స్ మీకు అది రాదు, ఇంకా మీకు అన్నీ అయిపోయాయి, ఇంకా మీకు కొన్ని మిగిలాయి అనుకోండి, అప్పుడు మీరు అక్కడ ప్రాబబిలిటీ చెక్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు బీసీ ఎక్కువ చేశారు, మీరు ఆ స్ట్రాటజీ యూజ్ చేసి పెట్టారు, మిగిలిన ఆప్షన్ ఏంటి? ఏ కదా. సో ఏ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో ఏకి వెళ్ళండి మీరు. అలా దిస్ ఇస్ కాల్డ్ ప్రాబబిలిటీ యూస్. లాస్ట్ 30 seconds ఎగ్జామ్లో ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో కమింగ్ టు టైమ్ స్ట్రాటజీ, ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ప్రశాంతంగా కూర్చోండి, ఈజీ క్వశ్చన్స్ అండ్ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఫినిష్ చేయండి, తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. లాస్ట్ 30 minutesలో మీకు రానివి ఇంకా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రాటజీస్ యూస్ చేసి పెట్టండి. సో మీకు ర్యాంక్ రావడానికి చాలా హెల్ప్ అయ్యింది స్ట్రాటజీస్ అన్ని, ఈ టైం స్ట్రాటజీ ఫాలో అయితే. తర్వాత లాస్ట్ 30 minutesలో ఏం చేయాలంటే మీరు ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, స్మార్ట్ గెస్సింగ్, ప్రాబబిలిటీ యూస్, ఇలా అన్ని స్ట్రాటజీస్ మీకు ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఏ స్ట్రాటజీ అప్లై చేయాలో తెలిసిద్ది ఈజీగా. సో గో హెడ్, దిస్ ఇస్ వేర్ ర్యాంక్ ఇస్ క్రియేటెడ్. సో నా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ షార్ట్ కట్స్ ని స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తారు. దట్స్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్ అసలు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం నేర్చుకోకుండా వెళ్ళి స్ట్రాటజీస్ యూస్ చేస్తా అంటే వర్క్ అవ్వదు. ఈ స్ట్రాటజీస్ ఎందుకు? మీకు మంచి ర్యాంక్ తెచ్చిపెట్టడానికి చెప్తున్నా కదా. ఈ స్ట్రాటజీస్ యూస్ చేసి అట్లీస్ట్ మీకు 10 marks వచ్చినా కానీ మీ ర్యాంక్ ఎక్కడో ఉండిద్ది. మాకు జరిగిన సినారియో ఏంటంటే ఒక ఆమెకి షీ గాట్ 48 marks, షీ డిడ్ంట్ క్వాలిఫైడ్. అండ్ ఇంకో ఆమెకి షీ గాట్ 49 point something, షీ గాట్ సంథింగ్ అరౌండ్ 50K ర్యాంక్ అనమాట. సో డిఫరెన్స్ చూసుకోండి. సో మీ క్యాస్ట్ బట్టి 1 point మార్క్ కూడా ఇంపార్టెంటే. సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ 1 mark ఆల్సో. ఇప్పుడు ఒక శాంపుల్ మాక్ టెస్ట్ పేపర్ సాల్వ్ చేద్దాము. నేను మొత్తం పేపర్ సాల్వ్ చేయట్లేదు, జస్ట్ ఈ స్ట్రాటజీస్ వర్క్ అయ్యే క్వశ్చన్సే సాల్వ్ చేస్తున్నా. నాట్ బికాస్ ఇన్ని మార్క్స్ వస్తాయి మీకు అని కాదు, ఎందుకంటే మీరు క్వశ్చన్ గుర్తుపట్టి ఈ స్ట్రాటజీ ఇలా అప్లై చేయాలని తెలిసేది కాబట్టి సాల్వ్ చేస్తున్నాను. అండ్ ఈ రిజల్ట్ ఇంత వచ్చింది కదా నాకు ఎగ్జామ్లో వచ్చేసేది అని అస్సలు అనుకోకండి. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసాకే స్ట్రాటజీస్ లాస్ట్ 30 minutesలోనే అప్లై చేయాలి. అండ్ ఐ నో ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అండ్ ఫియర్ కూడా ఉంటుంది. బట్ రిమెంబర్ దిస్, యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీ ఆన్సర్ కదా, యూ జస్ట్ నీడ్ టు హ్యాండిల్ ద పేపర్ బెటర్ దాన్ అదర్స్. So shortcuts are for last phase, not first phase. So if this video helped you, then share this video with your friends because వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది, రైట్? అండ్ కామెంట్ స్ట్రాటజీస్ క్లియర్ అని చెప్పి కామెంట్ చేయండి, సో దాట్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ వీడియో చేసినందుకు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఫ్యూచర్లో కూడా వీడియోస్ చేస్తాను, ప్రోగ్రామింగ్ పైన కూడా చేస్తాను. మీరు ఆ ఖాళీ టైం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలని కూడా చెప్తాను. బికాజ్ లైక్ ఈ ఏఐ వరల్డ్లో మీరు ఈ Tier 3 కాలేజెస్లో బీటెక్ చేస్తే జాబ్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? వస్తాయి, బట్ మీ నుంచి ఎఫెక్ట్ ఉండాలి. అది ఎలాగో నేను చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.